గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో ప్రజల శ్రేయస్సు కోసం ఎస్పీ వకుల్ జిందాల్ వివిధ సంస్కరణలు చేపడుతున్నారు. గుంటూరు జిల్లాలో రాత్రి సమయంలో 11 తర్వాత రోడ్లపై తిరిగే వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 739 మందిని లైసెన్స్ లేని వారిని, అర్హత లేకుండా బైక్స్ డ్రైవ్ చేస్తున్న వారిని అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. రెండోసారి పట్టుపడితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దాదాపు దగ్గర నెల రోజులవుతుంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుంటూరు జిల్లాలో అనేక సంస్కరణలు చేపట్టారు. నైట్ పూట అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారిపై చట్టపరంగా చట్ట పరిధిలో చట్టవిధంగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకునేందుకు నైట్ న్యూసెన్స్ కేసులు, అదేవిధంగా తల్లిదండ్రులను కళ్ళు గప్పి వాహనాలు తీసుకొని అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతున్న వారిపై అనేక చర్యల్లో భాగంగా ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టి 739 వాహనాలను ఒకేసారి సీజ్ చేసి వారి తల్లిదండ్రుల నేతృత్వంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అసలు ఈ సంస్కరణ చేపట్టడానికి గల కారణాలు ఏంటి, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అనేది తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు గుంటూరు జిల్లాకు రాగానే కొత్త సంస్కరణలు 2 చేపట్టారు సార్. వాటి విధానాలు అసలు ముఖ్య కారణాలు ఏంటి సార్? సో గుంటూరు జిల్లాలో రాత్రి 11 తర్వాత చాలామంది అల్లరి చిల్లరగా యూత్ తిరుగుతూ ఉంటారు. సో అదే ఎవరైతే తాగి బయట తిరుగుతున్నారో, అనవసరంగా తిరుగుతున్నారో వాళ్ళు గొడవలు పడడము, ఘర్షణలు పడడము అనేది జరిగేది. కొన్ని చోట్ల చిన్న స్నాచింగ్లు, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరిగేది. సో దానికోసము రాత్రి 11 తర్వాత ఎవరు కూడా బయట తిరగకూడదు. ఎవరైనా అనవసరంగా ఎమర్జెన్సీ తప్ప ఎవరైనా అక్కడ పట్టుబడితే వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా 150 మందిని తీసుకొచ్చి వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసులు ప్రతిరోజు పెడుతున్నాము. సో దాంతో మా ఉద్దేశం ఏంటంటే రాత్రి ఎవరైతే అనవసరంగా బయట తిరుగుతున్నారో, ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇది ప్రతిరోజు ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. స్పందన ఎలా ఉంది సార్ నైట్ న్యూసెన్స్ కేసుల పరంగా? సో ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. సో అందరూ కూడా ఇది అప్రిషియేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ ఎవరైతే బయట తాగి తిరుగుతున్నారో లేకపోతే అల్లరి చిల్లరగా తిరుగుతున్నారో వాళ్ళతో చాలా అన్సేఫ్ ఫీల్ అయ్యేవారు. సో ఇది డ్రైవ్ చేసినాక బయట మూవ్మెంట్ కొంతవరకు తగ్గింది. సో అందరూ కూడా ప్రజలు కూడా దాన్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సార్, ఒక గుంటూరు నగరంలో 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితం 739 వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఒకేసారి సీజ్ చేశారు. అసలు ఆ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? కర్నూలు నేపథ్యంలో చేపట్టారా, జనరల్గా మీరు చేపట్టారు? ఇది జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టౌన్ ఏరియాలో అండ్ మన జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. చాలా బండ్ల మీద నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, చాలా హై స్పీడ్ మీద డ్రైవ్ చేస్తున్నారు. సో అది కంట్రోల్ చేసేదానికి మనం ఈ స్పెషల్ డ్రైవ్ సాటర్డే, సండే 2 రోజులు నిర్వహించడం జరిగింది. సో దాంట్లో అరౌండ్ 800 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మైనర్ డ్రైవింగ్ ఎవరైతే లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు మేజర్ కాంపోనెంట్. సో వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎందుకు మైనర్ డ్రైవింగ్ ఎందుకు చేయకూడదని చెప్పి వాళ్ళందరినీ బండ్లు రిటర్న్ చేయడం జరిగింది. సో ఈ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో, వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అదేవిధంగా అవతల వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మీకు కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి అన్నారు. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రుల నుంచి కూడా ఏదైనా నెగిటివ్ వచ్చిందా? లేదు, రాజకీయ ఒత్తిడి ఏమీ లేదు. ఎక్కడ మాకు ఈ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా మాకు అటువంటి ప్రాబ్లం ఎక్కడ రాలేదు. సో అందరు మంచి కోసమే మనం చేస్తున్నది. సో ప్రజల మంచి కోసం చేస్తున్నది. అందరూ కూడా సేఫ్గా రోడ్డు మీదకి వచ్చి హ్యాపీగా వాళ్ళ ఇంటికి సేఫ్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సార్, మీరు బాధ్యతలు చేపట్టిన నుంచి ఏదో ఒక సమస్య వస్తుంది. రీసెంట్గా ఈ మోతో తుఫాన్కి వచ్చింది. పోలీస్ శాఖ తరఫున మోతో తుఫాన్కి ఎటువంటి చర్యలు చేపట్టారు? సో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముంతా తుఫాన్కి మనం మొత్తము ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీలు ఏర్పాటు చేసి పెట్టడము, ఎక్కడైనా చెట్లు పడితే దాన్ని తొలగించేదానికి ఎలక్ట్రికల్ సాజ్, ఎలక్ట్రికల్ కట్టర్స్ ఏర్పాటు చేసి పెట్టడము, రోప్స్, రెయిన్ కోట్స్ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఈ వాగులు వంకులు పొంగి రోడ్డు మీదకి ప్రవహిస్తుంటాయి. సో అక్కడ కూడా ట్రాఫిక్ వెళ్లకుండా మనం అన్ని పికెట్లు పెట్టాము. అదేవిధంగా నిన్న సాయంత్రం 7 PM నుంచి
హెవీ వెహికల్స్ను కూడా ఏదైతే విజయవాడ వైపు, ఏదైతే ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ అమలాపురం వైపు ఏదైతే నేషనల్ హైవే మీద పోతున్న వెహికల్స్ ఉన్నాయో అవి కూడా ఆపి ఆ ప్రాంతానికి వెళ్ళకుండా మనం చూడడం జరిగింది. సో మన జిల్లాలో ఎక్కడ కూడా విదౌట్ ఎనీ లాస్ ఆఫ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ముంతా తుఫాన్లో ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా అంతా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో అందరూ కూడా దానికి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్లో ఉండి ఈ రెస్క్యూ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఎవరైతే ప్రజల్ని తీసుకొచ్చారో వాళ్ళను కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. నేను కూడా కొన్ని రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. సో అన్ని కోఆర్డినేషన్తో విదౌట్ ఎనీ ప్రాబ్లం అంతా మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము. రౌడీ షీటర్లకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సో గుంటూరు టౌన్లో రౌడీ షీటర్స్ది కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో రౌడీ షీటర్ ఎవరైనా సరే అందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. సో వాళ్ళను రిపీటెడ్గా స్టేషన్కి పిలిపించడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అదేవిధంగా ఎవరైతే మళ్ళా క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి పీడీ యాక్ట్లు పెట్టడము, పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లు పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. చట్టం ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మానవతా దృక్పథంతో ముంతా తుఫానుకు పోలీస్ శాఖ తరపున అనేక చర్యలు చేపట్టాము. కేవలం చట్టం ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవటమే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మనతో తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఇంతే పోలీస్ శాఖ ఇదే తరహాలో సేవలు అందించాలని మనం కోరుకుంటున్నాం. కెమెరామెన్ రమణతో గుంటూరు జిల్లా నుంచి రిపోర్టర్ శ్రీనివాస్.